వీడియోలో అయితే నాది నార్మల్ డెలివరీయా లేక సి సెక్షనా అండ్ ట్రీట్మెంట్ అంతా ఎక్కడైంది, డెలివరీ ఎక్కడైంది అనేది షేర్ చేసుకోబోతున్నాను. నాదైతే ట్రీట్మెంట్ అంతా మొత్తం హైదరాబాద్లో అయింది, ప్రైవేట్ హాస్పిటల్లో. ఇంకా డెలివరీ కూడా ఇక్కడే అని ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే మా హస్బెండ్కి డ్యూటీ ఉంటుంది, ప్లస్ తను ఇంకా నేను ఏడవకపోతే తనే ఏడుస్తాడు. సో అందుకోసం అనేసి ఇంకా అన్నీ ఆలోచించి, ఒకడే ఉంటాడు కదా మళ్ళీ చూసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది అనేసి అన్నీ ఆలోచించి ఇంకా మేమైతే డెలివరీ కోసం విలేజ్కి వెళ్ళినాం. నేను స్టిల్ 9 months వరకు వర్క్ చేస్తూనే ఉండే. ఇంకా పెద్దవాళ్ళు అంటారు కదా ప్రెగ్నెన్సీ టైంలో వర్క్ చేస్తూ ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది అనేసి. సో అందుకోసం అని నేను ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నా. ఇంకా 9 months పడ్డ తర్వాత నేనైతే విలేజ్కి వెళ్ళిపోయినా. విలేజ్కి వెళ్ళిపోయినాక నాకైతే డ్యూ డేట్కి 1 day ముందే, రేపైతే 10 months పడతాయి అనేటప్పుడు పెయిన్స్ రాలేదు, అమ్యునైటిక్ ఫ్లూయిడ్ అయితే లీక్ అయింది అన్నట్టు. ఆ రోజు ఫ్రైడే మా అత్తయ్య మంచి ఎగ్ ఫ్రై చేసింది, తిన్నాం ఫుల్గా, ముగ్గురం కలిసి తిన్నాం. మా హస్బెండ్ కూడా ఉండే. ఇంకా మా అత్తయ్య వెళ్ళి పడుకున్నారు, మా హస్బెండ్ ఏమో క్యారమ్స్ ఆడడానికి బయటకు వెళ్ళారు. విలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా నేను కూడా పడుకుందాం అనేసి వెళ్ళి పడుకున్నా. ఇంకా నేను ఏం ఆలోచిస్తున్నా అంటే రేపు ఏం తినాలబ్బా అనేసి ఆలోచిస్తూ ఉన్నా. నాకైతే ఎప్పటి నుండో ఏంటంటే బూరెలు తెలుసు కదా, బూరెలు తినాలని చాలా ఉంది లోపల ఫీలింగ్, కానీ నాకేమో చేయరాదు. ఇక్కడ ఉన్నప్పుడు ఒక అక్క అయితే చేసిస్తుండే, ఇంకా మా అత్తయ్య కూడా చేయరాదు. రేపు ఎట్లయినా ట్రై చేద్దాం అనేసి ఆలోచిస్తూ ఉండే. ఇంకా ఆ లోపు ఇంకా టైం వచ్చేసి విలేజ్లో తొందరనే పడుకుంటారు కదా, 7కి అట్లా. ఇంకా ఫోన్ చూస్తూనే ఉన్నా. ఇంకా అదే ఆలోచిస్తూ ఉన్నా ఎలా చేసుకోవాలి. అదే యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉంటే ఇంకా నాకు సడన్గా బేబీ కిక్ అయినట్టు అయింది. ఇంకా అప్పుడే వాటర్ అయితే లీక్ అయింది, అమ్యునైటిక్ ఫ్లూయిడ్. ఇంకా అదేంటనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకా మా అత్తయ్యకి చెప్తే మా అత్తయ్య టెన్షన్ అయిపోయి మా పెద్ద అత్తయ్యకి చెప్పారు. మా పెద్ద అత్తయ్య ఇంకా ఇది వాటర్ లీక్ అవుతుంది, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేసి అయితే మా పెద్ద అత్తయ్య అన్నారు. ఇంకా మా అత్తయ్య అయితే ఇంకా ఫుల్ టెన్షన్ అవుతున్నారు, ఇంకెట్లా అవుతుందో ఏమో. నాకు వాటర్ లీక్ అవుతుంది కానీ పెయిన్స్ ఏం లేవు, నార్మల్గా ఉన్నా, కానీ వాటర్ అయితే ఫుల్ పోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుండి అసలు వాటర్ పోతూనే ఉంది. ఇంక ఇట్లానే చూస్తూ ఉంటే బేబీకి అండ్ మదర్కి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా హాస్పిటల్కి స్టార్ట్ అవుదామని ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా అంబులెన్స్కి కాల్ చేస్తే లేట్ అవుతుంది అనేసి, ఇంకా పెయిన్స్ ఎలాగో రావట్లేదు కదా అని ఇంకా మా బావకు ఆటో ఉంటుంది విలేజ్లో. ఇంకా స్టార్ట్ అయినాక ఒక 1 hour వరకేమో నాకు అసలు ఏం పెయిన్సే లేదు. ఇంకా 1 hour తర్వాత నుండి ఇంకా ఫుల్ దేవుడు కనబడుతున్నాడు ఫుల్. ఇంకా ఆటో కదా కూర్చొని వెళ్ళడం, ఇంకా ఫుల్ వాటర్ ఏమో లీక్ అవుతుంది. ఇటు మా అత్తయ్య కూర్చున్నారు, ముగ్గురు కూర్చుంటారు కదా ఆటోలో. ఇటు ఇంకా మా అత్తయ్య కూర్చున్నారు, ఇటు మా పెద్ద అత్తయ్య కూర్చున్నారు, మధ్యలో నన్ను కూర్చోబెట్టుకున్నారు. ఇంకా వాటర్ ఎంత లీక్ అవుతుందంటే పక్కనున్న మా పెద్ద అత్తయ్య తడిచిపోయారు, ఇటు పక్కనున్న మా అత్తయ్య తడిచిపోయారు, అంత లీక్ అవుతా ఉంది. మాకేమో మంచిర్యాలకి వెళ్ళడానికి 4-5 hours పడుతుంది. ఇంకా నాకేమో పెయిన్స్ అయితే ఫుల్ వస్తున్నాయి. ఇంకా నాకు యూరిన్ వస్తుందంటే కూడా వీళ్ళేమో వెళ్ళనీయట్లేదు, వాటర్ ఏమో నిల్చిన చోట పడిపోతూ ఉంది. ఎక్కడైనా ఆగుదాం అనేసి, అంటే మధ్యలో చిన్న హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ అక్కడ సెక్షన్స్ చేస్తారో చెయ్యరో అనేసి, అంటే రిస్క్ ఏమన్నా అయితే మళ్ళీ మాకు మంచిర్యాలకే పంపిస్తారు. అందుకోసం అనేసి అక్కడికి వెళ్దామనేసి అయితే డిసైడ్ అయినాం. సో మొత్తానికి ఇంకా మంచిర్యాలకి వెళ్ళినాం. ఇంకా బెల్లంపల్లి దగ్గరికి వచ్చినాక నేను తట్టుకోలేకపోతున్నా. ఇంకా మా దురదృష్టం ఏంటో తెలియదు కానీ అక్కడ మధ్యలో బెల్లంపల్లికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటో పంచర్ అయిపోయింది. ఓకే, అక్కడ పంచర్ అయినా ఇంకా అక్కడ కొద్దిసేపు నిల్చున్నాం, ఒక 1/2 hour అట్లా. ఇంకా వేరే టైర్ వేసారు, ఒక స్టెప్ని ఉంటే అది చేంజ్ చేసి ఇంకా వెళ్తా ఉన్నాం. ఇంకో హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇంకొక టైర్ ఉంటుంది కదా, దాంట్లో గాలి కొట్టించుకొని మా హస్బెండ్ మా మరిది వెనక బైక్లో వస్తున్నారు, వాళ్ళు తీసుకొస్తుర్రు. ఇంకా మేమేమో ఆటోలో వెళ్తున్నాం. ఇంకో 20 minutes అయితే హాస్పిటల్కి చేరుకుంటాము అనే టైంలో మళ్ళీ మొత్తానికి
ఆటో పంచర్ అయిపోయింది. ఆటో పంచర్ అయితే మా హస్బెండ్ వాళ్ళకు అంత తెలీదు రూట్ అక్కడ. వాళ్ళేమో చెన్నూరు సైడ్ హైవే తీసుకొని అట్లా స్ట్రేట్కి వెళ్ళిపోయారు. ఇంకా కాల్ చేస్తే మేము ఇక్కడే ఉన్నాం అంటున్నారు. కాకపోతే వాళ్ళు మేమున్న ప్లేస్ నుండి 10 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్ళిపోయారు. నాకేమో ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి, అసలు నేను తట్టుకోలేకపోతున్నా. ఇంకా ఆ నైట్లో 1:30 అవుతుంది. ఇంకా ఆ టైంలో అసలు ఆటోస్ వస్తలేవు. ఎవరన్నా హెల్ప్ అడుగుదామంటే అసలు వెహికల్స్ కదా, మనుషులు కూడా రాకపోకలు లేవు. ఇంకా నా సిచ్యువేషన్ నా దేవుడికే తెలియాల. దేవుడు కాదు కదా, నిజంగా పెయిన్ భరించే కంటే చచ్చిపోతే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. వీళ్ళేమో వస్తలేరు. మా అత్తయ్య కాల్ చేసి మా వాళ్ళని తిడుతుంది. వాళ్ళకేమో అర్థమైతలేదు దారి. సో వాళ్ళు రావడానికి 1/2 అవర్ 40 మినిట్స్ పట్టింది. ఇంకా మొత్తానికి వచ్చేసారు. టైర్ చేంజ్ చేసుకొని ఆటో ఇంకా వెళ్ళినాం. ఇంకా ఫుల్ పెయిన్స్. అక్కడ ఆటో ఆపిన చోట అయితే నాకు దేవుడు కనబడ్డాడు అనుకోండి. ఇంకా వాటర్ అయితే మొత్తానికి లీక్ అవుతుంది, ఫుల్ పెయిన్స్ ఉన్నాయి. వీళ్ళేమో ఇట్లా వేసారు, మొత్తానికి అయితే ఇట్లా అయింది. సో ఇంకా నెక్స్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఏమైంది అనేసి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా? దీనికి కంటిన్యూషన్ వీడియోలో, ఎందుకంటే వీడియో కూడా లాంగ్ అయిపోతే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, మీరేమంటారు?